వాక్యము ఏది బైబిల్లో తీర్చడానికి లేదు అని మంచి ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క జీవితాలను నేర్పిస్తుంది, కార్యాలు నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ జీవితంలో దేవుడు ఆశ్చర్యకరుడు కనుక, మంచివాడు కనుక, నమ్మదగినవాడు కనుక, ప్రేమమయుడు కనుక, జాలిగల దేవుడు కనుక, కనికరం గల దేవుడు కనుక, కృపగల దేవుడు కనుక మేలు చేస్తూనే ఉంటాడు. ఉపకారాలు పొందుకుంటూ ఉంటాం. అందరూ సృష్టిలో యావత్తు అన్యులు, దేవుని బిడ్డలు అందరూ మేళ్లు పొందుకుంటూనే ఉంటాం. కృతజ్ఞత బుద్ధి అందరికి, కృతజ్ఞత మనస్సు అందరికి ఉండదు, కృతజ్ఞత హృదయం అందరికి ఉండదు. కృతజ్ఞతతో నేను దేవునికి ఏం చేస్తే నా దేవుడు మహిమ పొందుకుంటాడు. కృతజ్ఞత ఎంతవరకు ఆయన ఇచ్చింది తినేయడం, ఆయన ఇచ్చింది అనుభవించడం, ఆయన ఇచ్చిన వెండి బంగారాల బట్టలు లేక పరిస్థితులు, వైభోగాలు, మేళ్లు పొందుకోవడం తప్ప, వన్ వే ట్రాఫిక్ లో వెళ్ళిపోతున్న పరిస్థితి తప్ప ఏం చేస్తే దేవుడు నా యందు సంతోషిస్తాడు, ఏం చేస్తే దేవుడు మహిమ పొందుకుంటా ఆలోచన. ఈ 78వ కీర్తనలోని ఇశ్రాయేలులు 78 కీర్తన ఒకసారి 11వ వచనం నుంచి ఒక 17 వచనం వరకు మనం చూస్తే ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయేది. చూసారు, అన్ని మేళ్లు చేస్తే, ఆయన ఉపకారాలు చేస్తే, ఆయన అద్భుతాలు చేస్తే మర్చిపోయేవాడు. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వాలు. ఆయన చేసిన ఉపకారాలు మర్చి తిరిగి ఆయనకి వ్యతిరేకంగా జీవించి, తన వ్యతిరేకంగా మాట్లాడి, వ్యతిరేకంగా ఆలోచించి, వ్యతిరేకంగా ఉద్దేశించి, వ్యతిరేకంగా క్రియలు చేసి ఆలోచించండి. దేవుని పాదాల దగ్గర, బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర నేర్చుకోండి. దావీదు పక్షము, అబ్షాలోం పక్షము రెండు పక్షాలు అయిపోయి సొంత తండ్రి కొడుకుల్ని సాతాను విడగొట్టాడు. దావీదు పక్షులు వారందరూ రండి అని చెప్తే కొంతమంది రాగలిగారు. అబ్షాలోం పక్షాన్ని కొంతమంది దైవ బిడ్డలైన వారు సైతం కూడా అబ్షాలోం పక్షానికి వెళ్ళిపోయారు. దాని అర్థం ఏంటి? పాపాన్ని ప్రోత్సహించే పాపితో సమానం. పాపాన్ని ప్రోత్సహించమనుకో పాపితో సమానం. ఎంత దౌర్భాగ్యం. సరే, సొంత కొడుకే అతనికి ఎదురు తిరిగి తన ఉప్పత్తును భయంకరం, ఒక దుర్మార్గుడు ఇచ్చిన ఆలోచన చేసి సొంత ఉప్పత్తులో చేర్చాడు అబ్షాలోం. భయంకరమైన చావు చచ్చిపోయాడు అబ్షాలోం. బైబిల్ పరిశీలించండి. దేవుని పాదాల దగ్గర ఈ రోజు ప్రపంచం ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన మర్చిపోతున్నారు ప్రజలు. మరణకరమైన పరిస్థితుల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, సోదరుల నుంచి, దిక్కుమాలిన పరిస్థితుల నుంచి విడిపించి దేవుడు అన్ని విధాల ప్రేమించి, పోషించి, ఆశ్రయించి దేవుడు మన కృప చూపితే మర్చిపోతున్నాం, కార్యాలు మర్చిపోతున్నాం. ప్రభు పాదాల దగ్గర నేను మీరు నేర్చుకున్నా. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారికి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేశారు. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. ఆయన నీటిని రాసుగా నింపాను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు తాగనిచ్చాను. బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించాను. నదుల వలె నీళ్లు పంపించేశాను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చి. ఎంత కృతజ్ఞత హీనత ఈ ప్రజల జీవితాలు. అది క్రైస్తవ్యం ఉండకూడదు. నన్ను, మిమ్మల్ని, మనందరి జీవితాన్ని దేవుడు ఆయనకు తగిన కృతజ్ఞత కలిగి ఆయనలో అనుభవిస్తున్నాం. ఆయన మేలును, ఆయన ఉపకారం, ఆయన అద్భుతాన్ని, సూచికలు, స్వస్థతలను, ఆయన కార్యాలు అనుభవిస్తున్నాం. ఆయనకు తగినట్టుగా ఉన్నట్లు దేవుడు దైవ బుద్ధిని, దైవ వాక్యానుసార మనసును మనకి ఇచ్చుడు కాక. బైబిల్ చెప్తుంది వీళ్ళు ఆయనను వారు ఇంకా ఎంతవను వారు ఆయనకు విరోధముగా ఇంకా పాపము చేయుచునే వచ్చారు. ఎంత దౌర్భాగ్యం.
భయంకర పరిస్థితి. గుర్తుపెట్టుకోండి. 78వ కీర్తన నుంచి 32 నుంచి ఒకసారి చూద్దాం. ఇంత జరిగినను ఎంత జరిగిన వారు ఇంకనో పాపం చేయొచ్చు, ఆ, ఆయన ఆశ్చర్యకార్యం బట్టి ఆయనను నమ్మకొనక పోయిరి. ఆ, కాబట్టి ఆయన వారి దినమున ఊపిరి వలె గడిచిపోజేశాను. ఆ, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశాను. ఆ, వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతకిరి. ఉమ్, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకునిరి. ఆ, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునిరి. ఉమ్, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. స్థిరముగా ఉంది. ఆయన నిబంధన వారు నమ్మకముగా గైకొనలేదు. ఎందుకంటే ఇదంతా ఈ అధ్యాయం అంతా అలాగే ఉంటుంది. ఎన్ని మేళ్లు ప్రభువారు చేసినా అన్ని మేళ్లు వాళ్ళు మర్చి దైవ చిత్తాన్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి మీరు అందరూ జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమే ఇది శుక్రవార దినం. తండ్రి పాదర క్రైస్తవుడు ఏవో గొప్పగా చేసేకలేదు. ముందు ఆయన చేసిన మేళ్లకు తగిన కృతజ్ఞత జీవితం, పరిశుద్ధంగా, యోగ్యంగా, యథార్థంగా, నమ్మకంగా, నీతిగా, ఆత్మీయంగా, వాక్యానుసారంగా మీరు ఉండగలిగితే అదే నిండువైన కృతజ్ఞత. ముందు అది చేద్దాం. దేవునికి స్తోత్రం. ముందు అది చేద్దాం. దైవ దృష్టికి ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలి. ఏవి దైవ దృష్టి యోగ్యమో ఏ దైవ దృష్టి యోగ్యం కాదో మనం గుర్తుపట్టాలి. ఏది ప్రభు చిత్తమో ఏది ప్రభు చిత్తం కాదో మనం గుర్తుపట్టాలి. ఇవన్నీ దేవునికి అనుకూలంగా మనం చేసి దానికి తగినట్టు మన జీవితాన్ని మలుచుకునే దైవిక జీవితమే కృతజ్ఞత జీవితం. 78వ కీర్తనలోని 20 నుంచి ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, ఆ, నీళ్లు కాలువల పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, అని తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేశను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన దయచేసి రక్షణ యందు నమ్మకం ఉంచలేదు. బైబిల్ పరిశీలించితే ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా, ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన్నే సంకోచిస్తున్నారు, ఆయన మీద సందేహపడుతున్నారు. ఇన్ని మేళ్లు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకారులు, ఇంత విడుదల, ఇంత పొందుకొని ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసమును సిద్ధపరచగలడా? ఎంత దౌర్భాగ్యమైన మనస్తత్వం అది! ఎంత నీచాతి నీచమైన ఆలోచన! ఆయన ఇవ్వగలడా? ఆయన సమర్థుడు, ఏదైనా చేయగలడు. శూన్యంలోనే సృష్టించిన వాడికి ఏది అసాధ్యమంటూ ఉండదు. ఎముకల్ని సైన్యంగా మార్చిన దేవుడికి సృష్టిలో అసాధ్యం అంటూ ఉండదు. దానియేలును సింహపురం తప్పించిన ప్రభువు ఏది అసాధ్యం అంటూ ఉండదు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన వాడు, ఆయనకి అసాధ్యం అంటూ ఏమి లేదు. సమస్తమును సాధ్యం చేయగలడు. కానీ మనుషుల్లో ఉన్న అవిశ్వాసము, నీచాతి నీచమైన మనస్తత్వం ఏంటంటే, ఆయన ఆహారం ఇయ్యగలనా? ఈ ఎడవలో మనకు ఆహారం ఇయ్యగలడా? దేవునికి స్తోత్రం. అసలు ఆ తలంపు ఎందుకు వచ్చింది? 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఎంత అద్భుతంగా వాడిని పోషించి, వాళ్ళ కాలి చెప్పులు అరగలే, వాళ్ళ కాలు కూడా వాచిపోలే, వాళ్ళ బట్టలు పాతకెళ్ళలే, నలిగిపోలేని రాబడి. అంత ఉన్నతంగా వారిని గెద్ద తన రెక్కల మీద తన పిల్లలు మోసుకొని వచ్చినట్లు ఇశ్రాయేలు మోస్తే వారు ఆడే మాటలు, ఆయన ఆహారం ఇయ్యగలడా? తన ప్రజలకు ఆయన ఆహారం అక్కడ సిద్ధపరచగలడా? అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఒక రాజు దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఎక్రోను దేవతను, 2వ రాజు గ్రంథం ఉంటుంది, మొదలచ్చాడు. 2వ రాజు అతను రాశాడు, ఎక్రోను దేవతకు తను పడిపోతే, పైనుంచి పడిపోతే, కింద పడిపోతే, దెబ్బ తగిలితే, కాయలా పడి మనసు ఎక్కితే ఆ ఎక్రోను దేవత పంపిస్తాడు, నేను బాగుపడి తిరగగలనా లేదా అని. బైబిల్ గ్రంథంలో ఉంది.
నీ దేశంలో ప్రవక్త లేరా? సర్వశక్తుల దేవుడు లేడా? తండ్రిని దేవుడు యెహోవా లేడా? నువ్వు అతన్ని యొద్దకు వెళ్ళి అక్కడ అతన్ని అతని దగ్గర మాట్లాడాలి. కానీ నువ్వు ఏమి చేయకుండా వెళ్ళి అనవసరం దైవ దృష్టికి వ్యతిరేకమైనటువంటి దేవతల్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం ఏంటి? ఎందుకు మనుషులు పంపించావు? వెక్కిన మనసును దిగవన్నాడు దేవుడు. ఏలియాతో చెప్పాడు, నువ్వు వెళ్ళు. ఆ 3వ గ్రూప్తో వెళ్ళాడు ఏలియా. 2 గ్రూపులు చచ్చిపోయారు. 3వ గ్రూప్తో వెళ్ళాడు. నువ్వు వెక్కిన మనసును దిగవు. అదేదో ముందే నువ్వు దేవుడిని సంప్రదించి మాట్లాడే, ప్రభువా నన్ను కరుణించి స్వస్థపరచంటే తండ్రిని దేవుడు స్వస్థపరిచేవాడు కదా. ఎందుకు ఈ దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచనలు వస్తాయి? ఆయన చేయగలడా? ఇది ఆయన చేయగలడా? ఆయన కార్యం చేయగలడా? ఈ వ్యాధిని స్వస్థపరచగలడా? లేక ఈ బాధ తీసేయగలడా? ఈ బాధ నుంచి నన్ను విమోచించగలడా? లేక నాకేదైనా ఇలాంటి ఆలోచనలు రాకూడదు. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సమస్తము చేయగలడు అన్న విశ్వాస పరిమాణంలోనికి క్రైస్తవ సంఘం ఉండాలి. బైబిల్ చెప్తుంది, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయింది, ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించారు. చూడండి, అంతరిక్ష ద్వారములను తెరచను 23 చదువుతున్నాను. ఎక్కడ నేను మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు నేను చెప్పాను. ఆయనను ఆయనకు వారు విరోధముగా ఇంకనూ పాపం చేస్తూనే వచ్చారు. పాపం కంటిన్యూ ఇన్ని మేళ్లు పొందుకున్నా, ఇన్ని అద్భుతాలు పొందుకున్నా పాపాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇది మొదటిది. రెండోది, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు. 36వ వచనం. ఏంటి? ఇన్ని అద్భుతాలు పొందుకున్నా. రెండోది. మూడోది, ఇన్ని 2 చేసిన వీళ్ళు మూడోదాన్ని నేను ఇక్కడ చూపిస్తాను. ఆయనను ఆయన పైన అంత వాళ్ళ విశ్వాసం ఉంచకపోయినా వాళ్ళు మాట్లాడే మాటలతో ప్రభుని రెచ్చగొట్టి అవమానపరిచి బాధ పెట్టే క్రియ చేసిన ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారమును తెరచను, ఆహారమునకి అయిన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధ్యానము వారికి అనుగ్రహించను, దేవదూతల ఆహారమును నరులు పూజించరు, భోజన పదార్థమును ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఈ కింద నుంచి చదివితే ఇంకెన్నో ఉపకారం చేశారు. ఆయనను ఆయన ఉపకారం చేయడం వల్ల అంత విశ్వాసం ఉన్న, అంత అపనమ్మకం ఉన్న, అంత కొత్తగత లేని మనస్తత్వం మాట్లాడి ఆయన బాధపరిచిన, దుఃఖపరిచిన, రెచ్చగొట్టిన బైబిల్ గ్రంథం చెప్తే ఆయన ఉపకారం చేయడం మానలేదు, ఆయన అద్భుతం చేయడం మానలేదు. ఆయనను ఆయన పైన ఆకాశాలకు ఆజ్ఞాపించారు. క్రైస్తవ ఎంత గొప్ప అద్భుతం! అంతరిక్షాన్ని తెరిచాట. దేవుని స్తోత్రం. ప్రజల గురించి అంత ప్రేమ కలిగి దేవుడు మన పట్ల ఉంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మన పట్ల ఉంటే మనం చేసేది ఏంటి? మనం మెలిగేదేంటి? మన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన నడవడిక, మన ప్రవర్తన, మన పరిస్థితి ఎవరి మట్టు వాడు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు మట్టు వాళ్ళు చూసుకోండి. నా క్రియలు, నా మాట తీరు, నా జీవితం తీరు, నా పరిస్థితులు, నా ఆలోచన తీరు, నా ఉద్దేశం తీరు ఎట్లా ఉంది? ఎవరు మట్టు వాళ్లే. 10 మంది ఉన్నా, 12 మంది ఉన్నా, ఎవరు హృదయాలు వారు పరిశీలించుకోండి. నా మట్టుకు నేను, మీ మట్టు మీరు, ఎవరి జీవితాలు వారు చూసుకోండి. ఆయన చూపిన ప్రేమకు తగిన కృతజ్ఞతగా మనం ఉంటున్నామా? ఆయన చేసిన కార్యాలకు తగిన కృతజ్ఞత కలిగి మనం ఉంటున్నామా? ఆయన చేసిన అద్భుతాలకు తగిన కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఆలోచించండి. తండ్రి పాదల ధర నేను మీరు నేర్చుకున్నాను. ప్రభు క్షమించయ్యా. నిజమే, మీరు ఆశించినంత కృతజ్ఞత మా దగ్గర లేదు, మా దగ్గర లేదు. దేవుని స్తోత్రం. మీరు ఆశించినంత ప్రేమ, పరిశుద్ధ, విశ్వాసం, దైవవాక్యానుసార విధేయత మా దగ్గర లేదు. మేళ్లు పొందుకుంటున్నాం, స్వార్థపూరిగా మేళ్లు పొందుకుంటున్నాం, ఉపకారం పొందుకుంటున్నాం. ఆ సమయానికి ఏదో కష్టం వస్తే ప్రార్థన చేసేస్తున్నాం, నీతిమంతురాలు అనుకుంటున్నాం. కానీ మరలా పాపానికే మా జీవితాన్ని, మా హృదయాన్ని అప్పగిస్తాం. దైవవాక్యాన్ని వ్యతిరేకన వాటికే
మేము ఎక్కువగా పోయగలుగుతున్నాం. తండ్రి క్షమించండి. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి పాలన ఇశ్రాయేలు చూపిన భయంకర స్థితికి దేవుడు ఎన్ని మాలు కోపగించిన అయినా తన్ను తానే తగ్గాడు, కానీ ఇశ్రాయేలు తగ్గలేదు. ఇశ్రాయేలు వాడు దీన మనసు వహించలేదు, జీవితం మార్చుకోలేదు. చాలా ఘోరాతి ఘోరానికి చాలా బాధపడ్డాడు దేవుడు వారి పట్ల. ఈ ప్రజల కార్యం ఎంత ఇలాంటి ప్రజలకు ఉపకారం చేశాడు. ప్రార్థన చేద్దాం. కనికరించు తండ్రి. ఇన్ని మేళ్లు పొందిన అయినా మాకు ఉపకారం చేయడం మానలేదు. ఇన్ని భయంకర మనం ప్రవర్తించిన, మన ఆలోచన విధానంలో తేడా ఉన్నా, మన క్రియల్లో తేడా ఉన్నా, మన ఉద్దేశం తేడా ఉన్నా, మన నడవడికలో తేడా ఉన్నా, మన ప్రవర్తనలో తేడా ఉన్నా బైబిల్ అని చెప్తుంది. ఆయన మన ఇంకా విడిచిపెట్టలేదు. అంటే మనమేదో అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రేమ గలవాడు, ఆయన కనికరం గలవాడు, ఆయన కృప గలవాడు. తండ్రి క్షమించాయి. ఎవరు మట్టుకు వాళ్ళే కళ్ళు మూసుకోండి. తండ్రి నిజమే, ఎన్ని అద్భుతాలు, ఎన్ని మేళ్లు, ఎన్ని ఆశ్చర్యకాలు పొందుకున్నాం. అయినా మా ప్రవర్తన తీరు, మా క్రియలు తీరు, మా మాట తీరు, మా జీవితం తీరు మారలేదు. క్షమించండి తండ్రి, క్షమించండి. తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు శుక్రవారం ఇది జీవితాన్ని కన్నీరు కాచి ఉపవాసం చక్కదిగోల్సిన 8